చికెన్ ఫ్రై చేద్దామని చెప్పేసి ఈరోజు ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొచ్చానండి. సో అది నేను చేసే విధానం చూపిస్తాను. ఫస్ట్గా నేను ఏం చేశానంటే చికెన్ కడిగి పెట్టుకున్నాను. నేను కారం, పసుపు, కొద్దిగా పెప్పరు, గరం మసాలా, అల్లం వెల్లిపాయల పేస్టు, ఉప్పు, అల్లం ఎల్లుల్లిపాయలు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా గార్లిక్ వేసి ఫ్రై చేద్దామని చెప్పేసి అల్లం వెల్లిపాయల పేస్ట్ వేస్తున్నాను. మళ్ళీ కొంచెం ఎల్లుల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. సో ఇప్పుడు మీ ఆల్రెడీ బాండ్లీ ఆన్ చేసి పెట్టాను. స్టవ్ బాండ్లీలో నూనె వేసి పెట్టాను, వేడెక్కిందని. ఈ లోపల మనకి ఎల్లుల్లిపాయలు, సో నూనె బాగా కాగింది. అందుకే పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను ఒకటేసారి. ముందుగా ఆన్ చేసి పెట్టుకున్నాను స్టవ్ నేను, వేసి నూనె వేసి పెట్టుకున్నాను నేను. సో బాగా కాగింది. సో ఇది ఎందుకంటే తొందరగా ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి అట్లా కరివేపాకు కూడా ఒకటేసారి వేసేస్తున్నాను చూడండి. సో ఇది సిమ్లో పెట్టాను. కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు చికెన్ వేసి ఫ్రై చేస్తాను. నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. సో ఇది బాగా వేగిందండి, ఎల్లుల్లిపాయలను, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ వేసేస్తాను చూడండి. సారీ అండి, వీడియో తీయడం కొంచెం ఇదవుతుంది నాకు, ఏమనుకోవద్దు ప్లీజ్. ఇట్లానే ఎగిచి లిడ్ పెట్టేస్తాను. కొంచెం ఆగి తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. చికెన్ వేగిందండి కొంచెం లైట్గా. ఇప్పుడు దీనికి పసుపు వేస్తున్నాను చూడండి. అట్లా ఒకటేసారి కొంచెం కారం, కొంచెం పెప్పర్ పొడి, కొంచెం చిటికెడు పెప్పర్ వేస్తున్నాను కొంచెం రైట్. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లిపాయల పేస్టు, గరం మసాలా, అన్నీ ఒకటేసారి వేసి కలిపేస్తున్నానండి. ఇదంటే బాగా దానికి పట్టుకుంటుందని చెప్పేసి లిడ్ పెట్టేస్తాను, బాగా కలిపేస్తాను మొత్తం. ఉప్పు తర్వాత వేస్తాను లాస్ట్లో, ఇంత ఫ్రై అయిన తర్వాత. అలాంటి దగ్గర అయింది, ఫ్రై అయింది. జస్ట్ రుచికి తగ్గాక ఉప్పు వేస్తున్నాను. ఎక్కువ అయిందంటే మనకు కష్టం అవుతుంది. అలాగే ఒకటేసారి కొత్తిమీర కూడా వేసేస్తాను. కొత్తిమీర వేసాను. బాగా రోస్ట్ అయిన తర్వాత మీకు సర్వ్ చేసి చూపిస్తాను. ప్లేట్లు చూడండి కాబట్టి. సో అయిపోయిందండి ఫ్రై. స్టవ్ ఆఫ్ చేశాను నేను. ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను ఇట్లా చికెన్ ఫ్రై. ఈరోజు ఇంట్లో పాలకూర పప్పు చేశారండి, దాంతోపాటు కాంబినేషన్గా ఇది సర్వ్ చేసుకొని తింటున్నాను. సో ప్లీజ్ వ్యూవర్స్, చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.